ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల సందడి కనిపిస్తోంది. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మొదలైన మూడో రోజు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళల సందడి కనిపించింది. చాలామంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లలో మహిళలు కిటకిటలాడుతూ కనిపించారు. ప్రీమియం సర్వీసులైన నాన్ స్టాప్, సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు మాత్రం కేవలం మగవారితో కనిపిస్తున్నాయి. ప్రీమియం సర్వీసుల కంటే ఉచిత ప్రయాణ బస్సుల్లోనే మహిళలు ఎక్కువగా కనిపిస్తుండడం విశేషం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే శని, ఆదివారాల్లో దాదాపు 13.30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ పథకం కింద ప్రయాణం చేశారు. దీని ద్వారా వారికి 5.46 కోట్ల వరకు లాభం చేకూరింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12.18 లక్షల మంది ప్రయాణించగా వారికి 4.74 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అయితే పథకం ప్రారంభమైన తర్వాత సెలవు దినాలు అధికం. శనివారం శ్రీకృష్ణాష్టమి, ఆదివారం సాధారణ సెలవు కావడంతో మహిళలతో పాటు విద్యార్థులు తక్కువగా కనిపించారు. ఇక ఈ రోజు నుంచి సగటున 20 లక్షల వరకు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు నడిపే వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది. మరోవైపు స్త్రీ శక్తి పథకం ద్వారా వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డబుల్ డ్యూటీ చేసిన సిబ్బందికి ఆన్ కాల్ డ్రైవర్లకు సంస్థ చెల్లించే డబ్బును పెంచింది. ఇప్పుడు డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రతి కిలోమీటర్కు ₹3 ఇస్తారు. వెంటనే ఆ డబ్బులు చెల్లిస్తారు. డబుల్ డ్యూటీ చేసేవారికి అందుబాటులో ఉండే డ్రైవర్లకు ఇది మంచి ప్రోత్సాహకమవుతుందని దీన్ని ఆహ్వానిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.